hymn number A120, page 55. The steadfast love of the Lord never ceases, His mercies never come to an end. They are new every morning, new every morning. Great is your faithfulness, O Lord, great is your faithfulness. The Lord is good to those who wait for Him, to the soul that seeks Him. It is good that we should wait quietly for the salvation of the Lord. The steadfast love of the Lord never ceases, His mercies never come to an end. They are new every morning, new every morning. Great is your faithfulness, O Lord, great is your faithfulness. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పట్టణంలో పునీత పౌలు గారు గొప్ప విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ప్రభు ఈ లోకాన్ని రక్షించగలిగాడు, ఎలా పౌలు గారు అన్నిసార్లు తన యొక్క ప్రయాణాన్ని ఆయన ప్రేమ కలిగి జీవించాడు. అన్నిటిలోకి ముఖ్యమైనది ప్రేమ అని ప్రేమ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఎలాంటి పెద్దవారైనా, ఎలాంటి గొప్ప గొప్ప టాలెంట్స్ మనకు ఉన్నా, పరలోక భాషలే మనం మాట్లాడినా కూడా ప్రేమ లేదంటే అవన్నీ కూడా వ్యర్థమని పలుకుతున్నారు పౌలు గారు. ప్రేమ యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ ప్రేమ అన్నిటినీ సహిస్తుందని, జయిస్తుందని, భరిస్తుందని, సహనం కలదని గొప్పగా ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నారు పౌలు గారు. ఈరోజు మనందరినీ కూడా అదే విధంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ హృదయం కలిగి యేసయ్య ఎలాగైతే ప్రేమ కలిగి అందరినీ ప్రేమించగలిగాడో, అదే ప్రేమతో ఈ లోకాన్ని కూడా రక్షించగలిగాడో, ఈరోజు మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలని ఈరోజు పౌలు గారు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలు గారు మాట్లాడతారు, నేను చిన్నవానిగా ఉన్నప్పుడు చిన్నవానిగానే ఉన్నాను, పెద్ద అయినప్పుడు ఆ చిన్నవాని ఆలోచనలు, పసిపిల్లల ఆలోచనలను వదిలివేసినని పలుకుతూ ఉన్నాడు. కానీ సువిశేష పట్టణంలో మనం చూస్తే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, మీరందరూ కూడా చిన్నపిల్లల్లాగానే వీధుల్లోని, మార్కెట్ ప్లేసుల్లోని నేను సితార వాయిస్తున్నారు, మీరు నాట్యం ఆడలేదని ఒకరినొకరు హేళన చేసుకుంటూ ఉన్నారు అని మనం ప్రభు ఇస్తున్నటువంటి పనిలో కాకుండా వేరే వాటిల్లో బిజీగా ఉన్నామని, ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉన్నామని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు మనందరం కూడా ఆ ప్రేమ కలిగి జీవించాలి అని, మనం ఉన్నటువంటి ఆ బోర్డర్స్ని దాటి, మానవ బోర్డర్స్ని దాటివేసి మనం ప్రేమ కలిగినటువంటి దైవ బిడ్డలుగా జీవించాలి అని ఈరోజు పట్టణాలు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఎవరి మీద ద్వేషం కలిగి ఉన్నట్లయితే, ఆ ప్రేమను ఆ బిడ్డలకు చూపించలేకపోయినట్లయితే వాటన్నిటికీ గురించి కూడా క్షమాపణ అడుగుతూ ఆ యేసయ్యలాగా మనందరం కూడా ప్రేమ కలిగి జీవింప కృపను దయచేయమని యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. దేవునికి విరోధముగా, మన తోటి సహోదరునికి విరోధంగా మనం చేసిన ప్రతి ఒక్క పాపమును దేవుడు మన్నించుమని, తెలిసే చేసిన పాపమును, అక్రమం దేవుడు క్షమించుమని, హృదయములో పగను
కుళ్ళును ఉంచుకొని ముఖములో చిరు నవ్వుని చూపిస్తున్న వేషధారులుగా మనం ఉండిన పరిస్థితులను దేవుడికి సమర్పించుకొని మన్ని అడుగుదాం. ఇది బలి పూజలో పాల్గొనటకు అడ్డంగా ఉన్న పాపమును దేవుడికి సమర్పించుకొని శుద్ధి చేయమని ఈ సమయంలో ప్రార్థన చేసుకోండి. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతులను నా పాపములను కొలుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనివేద పరిశుద్ధ బలిమా సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరుల మీరును మా కొరకు కర్తైన సర్వేశ్వరుడు ప్రార్థింపవలమని ప్రతి మాకు కోరుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన యేసుక్రీస్తుని మానవ జాతి రక్షణ్యం కొరకు బలిగా సమర్పించింది. త్యాగమును గుర్తెరిగిన నీ దాసులు తన ప్రాణును వెలగానిచ్చి నీ రాజ్యం స్థాపించుటకు తను తాను అర్పించుకుంటున్నారు. వారు అర్పించిన బలిని స్వీకరించుకొని మా అందరికీ రక్షణ్యమును జీవను దయచేయమని నాదుడిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. First reading. A reading from the first letter of St. Paul to the Corinthians. A reading from the first letter of St. Paul to the Corinthians. Chapter 12, verses 31, followed by chapter 13, verses from 1 to 13. Chapter 12, verse 31, followed by chapter 13, verses from 1 to 13. Be that as it may, set your hearts on the most precious gifts, and I will show you a much better way. If I could speak all the human and angelic tongues, but had no love, I would only be sounding brass or a clanging cymbal. If I had the gift of prophecy, knowing secret things with all kinds of knowledge, and had faith great enough to remove mountains, but had no love, I would be nothing. If I gave everything I had to the poor, and even give up my body to be burned, if I am without love, it would be of no value to me. Love is patient, love is kind, without envy. It is not boastful or arrogant. It is not ill-mannered, nor does it seek its own interest. Love overcomes anger and forgets offenses. It does not take delight in wrong, but rejoices in truth. Love excuses everything, believes all things, hopes all things, endures all things. Love will never end. Prophecies may cease, tongues be silent, and knowledge disappear. For knowledge grasps something of the truth, and prophecy as well. And when what is perfect comes,
everything imperfect will pass away. When I was a child, I thought and reasoned like a child, but when I grew up, I gave up childish ways. Likewise, at present we see dimly as in a mirror, but then it shall be face to face. Now we know in part, but then I will know as I am known. Now we have faith, hope, and love, these three, but the greatest of these is love. The word of the Lord. Oh, give thanks to the Lord for his good. Oh, give thanks to the Lord for his good. Oh, give thanks to the Lord for his good. Yes, eternal is his love. I will sing to my God, never ceasing. All my life I will tell of his wonders. He is the maker of all earth and heaven, of the ocean, the seas, and all they hold. Oh, give thanks to the Lord for his good. Oh, give thanks to the Lord for his good. Oh, give thanks to the Lord for his good. Yes, eternal is his love. The Almighty is faithful forever. He is just to the poor and the outraged. It is he who gives bread to the hungry, who delivers the captives from their chains. Oh, give thanks to the Lord for his good. Oh, give thanks to the Lord for his good. Oh, give thanks to the Lord for his good. Yes, eternal is his love. Glorify the Lord. Glorify the Lord. Glorify the Lord with me. Alleluia. 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 Praise the Lord. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 7వ అధ్యాయము వచనములు 31 నుండి 35 వరకు. లూకా సువార్త 7వ అధ్యాయము వచనములు 31 నుండి 35 వరకు. ఈ తరము వారిని నేను ఎవరితో పోల్తును? వారెవరిని పోలియుందురు? వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాద్యములు మ్రోగించితిమి, కానీ మీరు నాట్యమాడరైతిరి. మేము విలపించితిమి, కానీ మీరు ఏడవరైతిరి అని అనుచుందురు. యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవుటచే అతనికి దయ్యము పట్టినదని మీరు చెప్పుచున్నారు. మనుష్య కుమారుడు అన్నపానీయములు పుచ్చుకొన్నచో ఆయన భోజన ప్రియుడు, మద్యపానరతుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుకొనుచున్నారు. జ్ఞానము దానిని స్వీకరించు వారి వలన నిరూపింపబడుచున్నది అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
పునీత చిన్న తెరేసమ్మ గారు లూసినెస్ కార్మలైట్ ఫ్రాన్స్లో ఉన్న కార్మలైట్ ఆర్డర్కు చెందిన ఒక కన్యాస్త్రీ. 1897 సంవత్సరమున తన 24వ ఏటన అంటే సంవత్సరమున వయసు ప్రాయంలో గల ఆమె ఆ సంవత్సరంన చనిపోయింది. అంత చిన్న వయస్సులో ఆమె ఏమి చేసిందా అని పరీక్షించినప్పుడు ఆమె వ్రాసిన ఒక పుస్తకాన్ని వారు చదువుతుండగా అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ప్రపంచమే మరి తరచు సభ ఆమె రాసిన ఆ యొక్క పుస్తకాన్ని చూసి నిర్భర పొంది, ఇంత లోతుగా ఒక యువకురాలు రాయగలదా? యేసుని గురించి అంత అనుభవం ఉందా అని ఆమెను త్వరలోనే పునీతురాలు చేశారు. తరువాత ప్రపంచంలో ఉన్న ఈ వేద అంటే సువార్తను ప్రకటించటానికి పూనుకుంటున్న మిషనరీస్ వారందరికీ కూడా పాలక పునీతురాలుగా శ్రీసభ ప్రకటించింది. అయితే ఆ పునీతురాలు రాసిన ఆ పుస్తకంలో ఒక వ్యాసాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. దేవుడు ఈ శ్రీసభలో నన్ను దేనికోసమై పిలిచారు, ఎలాంటి సేవ నేను ఈ శ్రీసభకు అందించాలి, ప్రజలకు అందించాలి అని తెలుసుకోవటానికి సిస్టర్ తెరేసమ్మ గారు ఈ యొక్క పౌలు గారు రాసిన లేఖలను చదవడం మొదలుపెట్టింది. అలా చదువుతూ వస్తుండగా ఆమె పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 28వ వచనంలో వచనాన్ని చదివింది. ఆ వచనం ఏమంటే, దేవుడు శ్రీసభలో కొందరిని అపోస్తలునిగా, పిమ్మట ప్రవక్తలుగా, ఆ పైన కొందరిని బోధకులుగాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయువారిగాను, కొందరిని స్వస్థత కూర్చే శక్తి గలవారిగాను, కొందరిని వివిధ భాషలు మాట్లాడువారిగాను నియమించెను, కొందరిని పాలకులుగాను ఎన్నుకున్నారు అని అది చదివిన తర్వాత ఆ చిన్న సిస్టర్ తెరేసమ్మ గారికి నిరాశ ఆమె మనస్సులోకి ప్రవేశించింది. ఎందుకంటే అంతేకాదు, ఈ వచనాలు చదివిన తర్వాత ఆమె పొందిన ఆ సిస్టర్ అయిన ఆ దైవ పిలుపుకు అయోమయం చేకూరింది. ఆమె ఆ పుస్తకంలో ఇలా రాసింది. అది చదివిన తర్వాత నేను అయోమయంలో పడిపోయాను. ఎందుకంటే నేను ఒక బోధకురాలిగా లేను, ఆ వరము నాకు లేదు, అద్భుతాలు చేసే వరము లేదు, లేదా ప్రవక్తనిగా ఉండే వరం ఇవ్వలేదు, మరి స్వస్థత చేకూర్చే వరము కూడా ఇవ్వలేదు, నేను పాలకురాలుగా కూడా ఉండలేకపోతున్నాను నా జబ్బు వల్ల అని ఆమె కన్ఫ్యూజ్ అంటే అయోమయంలో పడిపోయిందనమాట. కానీ ఆమెను ఇంకా ఏదో ఒక ప్రేరణ, ఇంకా ముందుకు చదువు, నీ చదువును కొనసాగించు
అన్నప్పుడు ఆమె ఇలా కొనసాగిస్తుండగా ఆమె చదివిన వచనాలు ఈరోజు మనము మొదటి పట్టణంలో విన్న వచనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ వచనం ఏమనగా, నాకున్న సమస్తమును నేను త్యాగము చేసిన, దహనార్థము నా శరీరంనే త్యజించినను, ప్రేమ లేని వాడైనచో అది నాకు నిరుపయోగము అని అది చదివిన తర్వాత ఆమె చాలా సంతోషించింది. ఆ రోజు ఆమె చదివిన తర్వాత ఆత్మలో గంతులు వేసింది అని ఆమె తన పుస్తకంలో వివరిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె ఆ వచనాలు చదివిన తర్వాత ఆ నిరాశ మరియు అయోమయం అంతా కూడా ఆమె మనస్సు నుంచి తొలగిపోయి ఒక ధైర్యము, ఆనందము ఆమెకు చేకూరింది. ఎందుకనగా ఆమె గమనించింది ఏమిటంటే, పౌలు గారు చెప్తున్న విధముగా మనమందరము కూడా ఆ శరీరములోని ఏదో ఒక అవయవము, అలాగే మన శరీరంలో అవయవాలు ఎలా ఉన్నాయో, కన్నులు చూపునకు, చెవులు వినికిడికి, మరి కాళ్ళు ఈ యొక్క శరీరాన్ని మోయటానికి మరియు ప్రయాణం చేయటానికి, కదలికకు, మరి చేతులు పనులు చేయటానికి, సహాయము సేవలు అందించటానికి, మరియు ఇతరుని ప్రేమతో కౌగలించుకోవటానికి, ఆదరించటానికి, ఇలా వేరే వేరే అవయవాలు వేరే వేరే పనుల కోసము నిమిత్తమై అమర్చబడి ఉన్నాయి. అది దేవుడు వాటిని మన శరీరంలో అలా అమర్చారు. ఆ పనికి తగ్గట్టు ఆ యొక్క క్రియను తగ్గట్టు, లేకుంటే ఆ యొక్క పరిస్థితిని తగ్గట్టు ఆ యొక్క అవయవము ఉపయోగించుకోవటానికి. మరి క్రీస్తు యొక్క శ్రీ సభలో మనము పొందిన ప్రత్యేకమైన పిలుపు ఏమిటి అంటే, కొందరిని మనము చూసినప్పుడు స్వస్థతలు చేకూర్చే, లేకుంటే స్వస్థతలు ఇచ్చే వారిని మనం చూసినట్లయితే ఒక్కోసారి నేను కూడా అలా కావాలి, లేకపోతే ఎవరైనా మంచిగా పాటలు పాడే వారిని చూసి నేను కూడా మంచి పాటలు పాడే వ్యక్తిలాగా కావాలి, లేదా ఎవరైనా మంచి ప్రసంగాలు బోధనలు ఇచ్చే వ్యక్తులని మనం చూసినట్లయితే, వారిని చూసినట్లయితే నేను కూడా అలాగా ఆ పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తిలాగా ప్రసంగాలు ఇవ్వాలి, మంచిగా ఇవ్వాలి, లీడర్ లాగా నేను కూడా ఒక లీడర్ కావాలని మనం వేరే వాళ్ళను చూసి అలాంటి వరమును నేను కూడా పొందాలని ఆ దిశలో మనం ప్రయాణం చేస్తుంటాం, ప్రయత్నాలు కూడా చేస్తుంటాం. కానీ దేవుడు మనకందరికీ కూడా, ఈ లోకంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని పిలుపులు ఇవ్వలేదు. అందరికీ ఏదో ఒక ప్రత్యేకమైన పిలుపు ఈ యొక్క ముఖ్యంగా ఈ శ్రీ సభలో ఉన్న సభ్యులకు, శ్రీ సభకు ఆ యొక్క పిలుపు ద్వారా సేవ అందించటానికి అందచేస్తున్నారు. అదేవిధంగా ఆ పిలుపు ద్వారా, ఆ వరము ద్వారా ఇతరులకు ప్రేమ సేవలు అందించటానికి ఆ ప్రత్యేకమైన పిలుపును మనకు అందచేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇలా ఈ ప్రత్యేకమైన వరముతో శ్రీ సభలో నేను ఎలాంటి సేవను అందిస్తున్నాను, ఆ ప్రత్యేకమైన పిలుపు ఏమిటో నాకు తెలుసా అని మనము గమనించుకోవాలి. రోమా పౌరులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 9వ వచనము మరియు మత్తాయి సువార్త 19వ అధ్యాయము 19వ వచనం.
దేవుడు మనకందరికీ, మానవులందరికీ, నేను స్వస్థత చేకూర్చే శక్తి నాకు లేకపోయినా, మంచి మంచి ప్రసంగాలు ఇచ్చి అందరినీ ఆనందపరిచే ఆ యొక్క వరము నా లేకపోయినా, లేకుంటే మంచిగా నేను పాటలు పాడి అందరినీ ఉత్తేజపరిచే ఆ వరము నాకు లేకపోయినా, లేకుంటే నేను మంచిగా ఆటలు ఆడి అనేకమైన మందిని స్టేడియంలో ఆనందంలో ముంచే ఆ వరము నాకు లేకపోయినా, ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ అనే వరాన్ని దేవుడు మనకు అందచేసి ఉన్నారు. ఆ ప్రేమ దేవుణ్ణి ప్రేమించడము, మరియు దేవుని వలె మన వలె మనము ఇతరులను ప్రేమించడం. ఆ వరాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అందచేసి ఉన్నారు. ఈ లోకంలో మనము చూసినట్లయితే ప్రేమను గురించి అనేక పద్యాలు, అనేకమైన పాటలు, కథలు, వ్యాసాలు, గాథలు ఎన్నో ఉన్నాయి. వేరే విశిష్టత, వేరే దానికన్నా ప్రేమ కన్నా ఎక్కువగా జనాలు ఏది కూడా రాయలేదు. ప్రేమ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క సంఘంలో, ప్రతి ఒక్క దేశంలో అది చోటు చేసి ఆక్రమించింది. మరి కానీ వీటన్నిటిలో ప్రేమ మాటల్లో లేదా ఊహల్లో లేదా కొందరికి అలాంటి అవగాహనలోనే ఉండిపోతుంది. కథల్లో మనం చదివినట్లయితే కొంతమంది ఆ కథలు ఊహించుకొని ఆ ప్రేమ కథను రాస్తారు. మరి లేదా ప్రేమ గురించి పాట రాయమంటే ఊహించుకొని ఆ ప్రేమ గురించి పాట రాస్తారు. మరి కొంతమంది వారు రాసే ప్రేమ గురించి రాసే వ్యాసాలు వారి సొంత అనుభూతిని వాళ్ళు రాస్తారు. అంటే ఒక్కోసారి స్వార్థపూరితమైన ప్రేమ కూడా ఉంటుంది వారు రాసే ఆ యొక్క. అలాగే ఈ యొక్క కొరింథీకు సంఘానికి చెందిన క్రైస్తవులు కూడా వారు ముఖ్యంగా ఏమంటున్నారంటే, వారందరూ కూడా మాలో స్వస్థతలు చేకూర్చే వ్యక్తులున్నారు, బోధించే వ్యక్తులున్నారు, ప్రవక్తలున్నారు, అద్భుతాలు చేసే శక్తి గల ప్రజలున్నారు, వ్యక్తులున్నారు అనేసి గర్వంతో విర్రవీగిపోతున్నారు వాళ్ళు. అందుకే పౌలు గారు అంటున్నారు, అన్నిటికంటే శ్రేష్టమైన మార్గంను ఒక దానిని నేను మీకు చూపెదను అనే తన లేఖలో కొరింథీయుల యొక్క ప్రజలను, సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తున్నారు. మనం అది ఉంది ఇది ఉంది అని గర్వించొద్దు. మనకు ముఖ్యంగా కావలసింది, మనలో ఉండవలసింది క్రైస్తవునిరాలుగా ప్రేమ అని అతను ప్రేమను గురించి, యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి చక్కగా కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయంలో రాసినట్లుగా మనము తెలుసుకుంటున్నాం. మరి ప్రేమ ఎలాంటిది అనేది వివరమును మనము ఆ యొక్క వచనాలు చదివినా మనకు వివరించబడుతుంది. మనమందరము కూడా ఇప్పుడు ప్రేమ అనే మాటలో క్రీస్తు అనే మాటను వాడుదాం. ఉదాహరణకు 13వ అధ్యాయము 4వ వచనము, ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని, స్వార్థపరత్వము కాని, కోప స్వభావము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును.
ప్రేమ శాశ్వతమైనది. ఇలా మనము చదివిన ఈ వచనాల్లో ప్రేమకు బదులుగా మనము క్రీస్తు అనే పదాన్ని ఉపయోగించినట్లయితే, క్రీస్తు సహనము కలవాడు, దయ కలవాడు, అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ క్రీస్తునకు లేవు. అమర్యాద కానీ, స్వార్థపరత్వము కానీ, కోపము కానీ క్రీస్తునకు లేవు. క్రీస్తు దోషములను లెక్కింపడు. క్రీస్తు కీడునందు ఆనందింపడు. సత్యమునందే ఆయన ఆనందించును. క్రీస్తు సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. క్రీస్తు శాశ్వతమైన వాడు అని మరియు తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తును అనుసరిస్తున్న మనము, క్రీస్తు అనే పదాన్ని మనము తీసుకొని బాప్తిసం ద్వారా పొందిన మనము క్రైస్తవురాలుగా అని మనము పిలువబడుతున్న మనము క్రీస్తును అనుసరించాలి. క్రీస్తును మనము పొందాలి. క్రీస్తే నా సర్వము. క్రీస్తును నేను ధరించి ఉన్నాను. మరియు క్రీస్తుకి ఇప్పుడు యేసు ప్రభు వారికి నేను చేతులను, ఆయన సేవలు ఎంతో మందికి అందించాలని అనుకుంటున్నారు. నా చేతులను నేను వినియోగిస్తాను. ఎంతో మందిని ప్రేమతో కౌగలించుకోవాలనుకుంటున్నారు. క్రీస్తు మన చేతులను ఇచ్చి క్రీస్తు వారందరినీ కూడా ప్రేమతో కౌగలించుకునేటానికి ఉపయోగపడవచ్చు. క్రీస్తు ఎంతో మందితో ఇంకా మాట్లాడాలనుకుంటున్నాడు. ప్రేమపూరితమైన మాటలను మన నోటి ద్వారా ఆ క్రీస్తు మన నోటిని వినియోగించుకొని ప్రేమపూరితమైన సందేశాన్ని ఇవ్వటానికి మనము సహాయపడదాం. అలాగా క్రీస్తు ఎలాగైతే ఆ రోజుల్లో యేసు ప్రభువు కాలినడకన ఊరు వెళ్ళి సువార్తను ప్రకటించి స్వస్థతలు చేకూర్చి మరియు అందరినీ ఆనందంలోకి ఆనందపరుతులను చేశారో, పాపాల నుంచి విముక్తిని గావించారో, ఈరోజు మన యొక్క అవయవాల ద్వారా క్రీస్తు ఆ యొక్క పనిని కొనసాగించాలని ఆశపడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము పునీత పౌలు గారు చెప్పినట్లుగా మనం జీవించడము క్రీస్తు కొరకే జీవించాలి. నేను మరణించిన క్రీస్తు కోసమే మరణిస్తాను అనే తలంపును మనము కూడా దృఢంగా, గట్టిగా, శాశ్వతంగా మన మనస్సుల్లో, హృదయాల్లో నాటుకోవాలి అని ఉద్దేశిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయం ద్వారా ప్రేమించాలని, మన చేతుల ద్వారా సేవలు అందించాలని ప్రభు ఎంతగానో ఆశపడుతున్నారు. మన శరీర అవయవాలను క్రీస్తు కోసము, ఆయన రాజ్యము కోసము ఈ శ్రీ సభలో ఆ యొక్క పిలుపును, ఆ ప్రేమ అనే పిలుపును ప్రతి ఒక్కరికి అందచేయటానికి వాటిని వినియోగించుకుంటూ క్రీస్తుకు మహిమ, ఘనత మరియు ఆ త్రియేక దేవునికి ఆరాధన మరియు సేవలు చేయటానికి మనమందరము కూడా ముందుకు రావటానికి మనము అర్పించుకుందాం. ఆమేన్. Yours as we stand at the table you send, yours as we eat the bread our hearts can't forget. We are the signs of your life with us yet, we are yours, we are yours.
our bread, we ask you, take our hearts. We love you, take our lives. Oh Father, we are yours. We are yours. Your holy people stand washed in your blood. Spirit-filled yet hungry, we await your food. For though we have brought ourselves to you, we are yours, we are yours. Take our bread, we ask you, take our hearts. We love you, take our lives. Oh Father, we are yours, we are yours. Take our bread, we ask you, take our hearts. We love you, take our lives. Oh Father, we are yours, we are yours. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మహిమగల సర్వేశ్వర, నీ పరిశుద్ధమైన ప్రేమ మా అందరి హృదయముని ఆవరించి నీ వైపు తిరుపుచున్నది. మీలో నుండి మేము స్వీకరించిన ప్రేమను మా సహోదర సహోదరికి అందించుటకు కావలసిన మంచి మనసును మాకు ప్రసాదించుటకు ఈ కానుకను స్వీకరించుకుని మమ్మల్ని దీవించుమని మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు తిరుపుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరు, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయక. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించుతూ మమ్ము విమోచించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడు. అతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరెండు పుట్టింది. పిలాతు పరిపాలించిన కాలమున మా పాపములన్నిటి కూడా సిలువలో మోసి చేతులు చాచి సిలువలో మరణించు. ఇట్లా అతడు మరణింపు సంఖ్యల్పు ధరించి ఉత్థానాన్ని అనుగరించును కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏకస్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసాన, ప్రభునామమున వేచేడి వారు ధన్యులు. మహోన్నతమున ఓ ప్రభువా, నువ్వు నిత్యముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవే కనుక పవిత్ర ఆత్మవలన ఈ కానుకలను పవిత్రపరచుమని మేము ప్రతిమాలు కొనుచు. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రథములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకి ఇచ్చిచూ ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చిచూ ఇట్లేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయు.
ఇది విశ్వాస రహస్యము. యేషువా నీ మరణం ప్రకటించుదాం, నీ ఉత్థానం చాటెదం, నీ మరలా వచ్చి వరకు వేచును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. ఈ సముఖమున నిలచిరికి పరిచర్య చేయుట పాత్రులుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచు. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మహిమం పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవింద జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యుము. ఉత్థానమగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత సిప్రియన్ కొరెనెలస్ వార్లతోనూ, సకల ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుతుడు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపడినగా కీడులను రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజులో శాంతిని, ఐక్యమును అనుగ్రహించు. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చుచున్నా, నా శాంతిని మీకు వసగుతున్నానని అపోస్తులతో వచించిన ప్రభువైన క్రీస్తువా, మా పాపం లెక్కింపగా తల్లి శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తుని శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దేవు గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీరత్వను కాపాడు, నిత్య జీవితం దయచేయు.
சொல். மன்னோர்கள் மொழி பேசினும் அன்புக்கு ஈடாகுமா? மன்னோர்கள் மொழி பேசினும் அன்புக்கு ஈடாகுமா? விண்ணோர்கள் மொழி பேசினும் அன்புக்கு ஈடாகுமா? விண்ணோர்கள் மொழி பேசினும் அன்புக்கு ஈடாகுமா? அன்பே கடவுள் என்றார், அன்புக்கு ஈடேது சொல். அன்பே இன்பமென்றார், அன்புக்கு விலையேது சொல். அன்பே கடவுள் என்றார், அன்புக்கு ஈடேது சொல். ప్రార్థించుదాం. ప్రేమామయుడైన సర్వేశ్వర, ప్రేమను చట్టముగా ఇచ్చి ఆ చట్టమును పాటిస్తున్న వారు నీ ప్రేమలో పాల్గొన్నట్లుగా చేస్తున్న సర్వేశ్వర, ఈ ప్రేమ విందులో మేము పాల్గొనట్టుకు నీ అనుగ్రహం ఇచ్చినందుకు పునీత కొర్నేలియస్, పునీత సిప్రియన్ వారు త్యాగ జీవితం ద్వారా మేము నేర్చుకుంటున్న స్థిరమైన మనసును, నీ మీద ఉన్న ప్రేమను మాలో అధికంగా అధికరించు. మన నాథుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని వాక్యాన్ని ప్రకటిస్తూ జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు. Holy Virgin, by God's decree, you are called eternally, that He could give His Son to our race. Mary, we praise you, hail full of grace.